జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఈ ఫోటో చూడండి. చూడటానికి ఒక నెబులా అంటే దుమ్ము, ధూళి, వాయువులు కలిసిన ఒక అంతరిక్ష మేఘంలా ఉంది కదా. అక్కడే మనమందరం పప్పులో కాలు వేశాం. జనరల్ గా మన సూర్యుడి మాసున్న స్టార్స్ తమ బయటి లేయర్స్ ని వదిలేసే క్రమంలో ఇలాంటి ప్లానెటరీ నెబులాని ఫామ్ చేస్తాయి. ఈ ప్రాసెస్ లో మధ్యలోని కోర్ మిగిలిపోతుంది. దీన్నే వైట్ డ్వార్ఫ్ అంటారు. కానీ ఇక్కడ మధ్యలో ఉంది ఒక వైట్ డ్వార్ఫ్ కాదు. అది మన సూర్యుడి మాస్ కంటే 30 రెట్లు ఎక్కువ మాస్ ఉన్న ఒక స్టెల్లార్ రాక్షసుడు. చుట్టూ ఉన్న అంతరిక్షంలోకి అపారమైన శక్తి కలిగిన పదార్థాన్ని విడుదల చేస్తూ ఉంటాడు. ఇదే ఒక ఉల్ఫ్రాయెట్ స్టార్. ఈ పర్టికులర్ స్టార్ పేరు WR124. ఇప్పటికే ఇది 10 సూర్యుళ్ల మాస్ ఉన్న పదార్థాన్ని విడుదల చేసింది. ఇలా తన సొంత ప్లాజ్మాని చించుకొని బయటికి విసిరి కొడుతున్న ఈ స్టార్ చివరికి విశ్వంలోనే ఒక శక్తివంతమైన పేలుడులో అంతమవుతుంది. ఇవి ఎంత అరుదైనవంటే పాలపుంతలో కేవలం 1000 నుండి 2000 వరకు మాత్రమే ఉంటాయి. అంటే ప్రతి 100 మిలియన్ స్టార్స్ లో ఒకటి మాత్రమే ఉల్ఫ్రాయిడ్ గా దొరుకుతుంది. అయితే వీటి కథ ఇప్పటిది కాదు. 19వ శతాబ్దం మధ్యలో పారిస్ అబ్జర్వేటరీలో 40 సెంటీమీటర్స్ టెలిస్కోప్తో చార్ల్స్ వుల్ఫ్, జార్జ్ రాయట్ అనే ఇద్దరు ఖగోళ శాస్త్రవేత్తలు వివిధ స్టార్స్ యొక్క కాంతి స్పెక్ట్రా పరిశీలిస్తున్నారు. వీటిలో డార్క్ గ్యాప్స్ అంటే అబ్జార్ప్షన్ లైన్స్ కనిపించేవి. అంటే నక్షత్రాల బయటి పొరల్లోని ఎలిమెంట్స్ స్టార్ లోపల నుండి వచ్చే మొత్తం కాంతిలో కొన్ని వేవ్ లెంత్స్ ని అబ్జార్బ్ చేసుకున్నాయి అని అర్థం. అప్పుడు ఆ వేవ్ లెంత్ కాంతి మన టెలిస్కోప్ కి రాదు. సో స్పెక్ట్రంలో గ్యాప్స్ ఉంటాయి. కానీ ఒకరోజు వారు సిగ్నస్ కాన్స్టిలేషన్లో 3 విచిత్రమైన స్టార్స్ ని చూశారు. మామూలు స్టార్స్ యొక్క స్పెక్ట్రాలో కాంతి మిస్ అయిన చోట ఈ విచిత్ర స్టార్స్ లో మాత్రం కాంతి కనబడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో వాళ్ళు అప్పుడు అర్థం చేసుకోలేకపోయారు. అసలు ఈ స్పెక్ట్రం అంటే ఏంటి, దీని ద్వారా ఒక అంతరిక్ష వస్తువుని ఎలా గుర్తుపట్టచ్చో ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పా. లింక్ ఎండింగ్ లో ఉంటుంది, చూడడం మర్చిపోకండి. స్టార్స్ యొక్క స్పెక్ట్రాలో ఉండే సాధారణ ఎమిషన్ లైన్స్ చాలా సన్నగా అంటే 0.01 నానోమీటర్స్ వెడల్పు మాత్రమే ఉంటాయి. దీనికి చాలా కారణాలు ఉంటాయి. బట్ ఈరోజు మనం డాప్లర్ ఎఫెక్ట్ ని కన్సిడర్ చేద్దాం. స్టార్స్ కదులుతూ ఉంటాయి, భూమి కదులుతూ ఉంటుంది. స్టార్స్ లో కాంతిని అబ్జార్బ్ చేసుకుని వదిలిన ఆటమ్స్ వేరువేరు వేగాలతో కదులుతూ ఉండొచ్చు. అంటే ఎక్కువ టెంపరేచర్ వల్ల కొన్ని ఫాస్ట్ గా కదిలితే మరికొన్ని స్లోగా కదలొచ్చు. ఫాస్ట్ గా కదిలే ఆటం వదిలిన కాంతి మరియు స్లోగా కదిలే ఆటం వదిలిన కాంతి వేవ్ లెంత్స్ వేరుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోడ్ మీద నుంచున్నారు. ఒక అంబులెన్స్ సైరన్ వేసుకుని మీ వైపు వస్తుంది. అది మీ దగ్గరికి వచ్చే కొద్దీ 2 సైరన్స్ మధ్య టైం గ్యాప్ తగ్గుతుంది. మిమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళాక టైం గ్యాప్ పెరుగుతుంది. సౌండ్ వేవ్ వచ్చే సోర్స్ ఒకటే, కానీ అది కదులుతుంది కాబట్టి మనకి వచ్చే వేవ్ యొక్క వేవ్ లెంత్స్ మరియు ఫ్రీక్వెన్సీస్ లో మార్పులు వస్తాయి. సేమ్ ఇదే స్టార్స్ లో జరుగుతుంది కాబట్టి ఒకే కెమికల్ ఆటం నుండి అనేక వేవ్ లెంత్స్ ఉన్న సన్నటి స్పెక్ట్రల్ లైన్స్ వస్తాయి. ఉల్ఫ్రాయిడ్ స్టార్స్ నుండి సెకండ్ కి కొన్ని వేల కిలోమీటర్స్ వేగంతో పదార్థం బయటికి వస్తూ ఉంటుంది. సో ఇందులోని కెమికల్స్ అనేక వేగాలతో కదులుతూ ఉంటాయి. అందుకే ఉల్ఫ్రాయిడ్ స్టార్స్ యొక్క స్పెక్ట్రంలో ఒకే కెమికల్ కి సంబంధించిన అనేక వేవ్ లెంత్స్ ని మనం కనిపెట్టాం. సో స్పెక్ట్రం చాలా బ్రాడ్ గా ఉంటుంది. అసలు ఈ ఉల్ఫ్రాయిడ్ స్టార్స్ ఒక అరుదైన స్టార్స్ నుండి పుడతాయి. అవే ఓ టైప్ బ్లూ వైట్ స్టార్స్. సూర్యుడి మాస్ కంటే 15 నుండి 80 రెట్లు ఎక్కువ మాస్ కలిగి ఉంటాయి. అలానే సర్ఫేస్ టెంపరేచర్స్ ఏకంగా 30,000 కెల్విన్ ని దాటతాయి. దాంతో పోలిస్తే మన సూర్యుడి సర్ఫేస్ టెంపరేచర్ 5500 కెల్విన్ మాత్రమే ఉంటుంది. ఇక ఓ టైప్ స్టార్స్ ఎంత పెద్దగా ఉంటాయో మీ ఊహలకే వదిలేస్తున్నా. విశ్వానికి ఒక రూల్ ఉంది. ఒక స్టార్ ఎంత పెద్దగా ఉంటే దాని జీవితకాలం అంత తక్కువగా ఉంటుంది. సో ఓ టైప్ స్టార్స్ 10 మిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువ బతకవు. స్పైరల్ గ్యాలక్సీస్ లోని స్పైరల్ ఆర్మ్స్ లోని బ్లూ కలర్ ఈ స్టార్స్ నుండే వస్తుంది. ఈ ఓ టైప్ స్టార్సే అరుదైనవి అనుకుంటే ఒక రహస్య చర్య వల్ల ఇవి ఉల్ఫ్రాయిడ్ స్టార్స్ గా మారతాయి. అలా అని ఈ చర్య ప్రతి ఓ టైప్ స్టార్ లో జరుగుతుంది అని కాదు. వీటి టెంపరేచర్ కొన్ని వేల కెల్విన్ ఉండటం వల్ల వేడివేడి సౌరగాలులు పుడతాయి. ఇవి బయటికి రావడం అంటే స్టార్ అనేది పదార్థాన్ని కోల్పోవడం అనే అర్థం. ఇలా ప్రతి సంవత్సరం ఓ టైప్ స్టార్ నుండి 2 భూములంత పదార్థం బయటికి వస్తుంది. దీంతో పోలిస్తే సూర్యుడు ఒక భూమంత పదార్థాన్ని కోల్పోవడానికి 40 నుండి 45 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఒకసారి ఈ స్టార్ మెయిన్ సీక్వెన్స్ స్టేజ్ అయిపోయిన తర్వాత కోర్లోని చివరి హైడ్రోజన్ ని వాడుకుంటుంది. ఇప్పటి వరకు గ్రావిటీని అధిగమించిన పదార్థం ఇక గ్రావిటీ ముందు ఓడిపోతుంది. అప్పుడు స్టార్ లోపలికి కూలిపోతుంది, అంటే కంప్రెస్ అవుతుంది అనుకోవచ్చు. కంప్రెస్ అయితే వేడి పెరుగుతుంది. సో కోర్ యొక్క వేడి ఇంకా పెరిగి హీలియం ఫ్యూజన్ మొదలవుతుంది. మరోపక్క బయటి లేయర్స్ స్టార్ నుండి విడిపోయి లోపలి లేయర్స్ ని ఎక్స్పోజ్ చేస్తుంది. అందువల్ల టెంపరేచర్స్ 90,000 అంతకంటే ఎక్కువకి పెరిగిపోతాయి. ఎక్కువ టెంపరేచర్ అంటే ఎక్కువ శక్తి కలిగిన రేడియేషన్.
అప్పుడు సెకండ్కి 2000 ఒక్కోసారి 3000 కిలోమీటర్ స్పీడ్తో సౌర తుఫానులు అంతరిక్షాన్ని చీల్చుకొని వస్తాయి. అప్పుడే ఈ స్టార్ ఉల్ఫ్రాయిడ్ ఫేజ్లోకి ఎంటర్ అవుతుంది. ఇది మామూలు ఓ టైప్ స్టార్గా ఉన్నప్పుడు కంటే స్టార్ వేడి మరియు కాంతి ద్వారా గ్రావిటీకి విరుద్ధంగా బయటికి యాక్ట్ అయ్యే ఫోర్స్ అయిన రేడియేషన్ ప్రెషర్ ఉల్ఫ్రాయిడ్ ఫేజ్లోకి ఎంటర్ అయినప్పుడు 3 నుండి 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ రేడియేషన్ ప్రెషర్ ఒక స్టార్ని ఎప్పుడు చీల్చేయడం స్టార్ట్ చేస్తుందో ఆ లిమిట్ని ఎడింగ్టన్ లిమిట్ అంటారు. ఉల్ఫ్రాయిడ్ స్టార్స్ కరెక్ట్గా ఈ లిమిట్కి దగ్గరలో ఉంటాయి. సో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి ఇక్కడ మీరు చూసే పదార్థమంతా స్టార్ సర్ఫేస్ చీలిపోయి బయటికి వచ్చింది అని. ఇలా చీలిపోయిన పదార్థం తీగల్లా బయటికి వస్తుంది. ఇవి మన సూర్యుడి యొక్క ప్రామినెన్సెస్ లేదా కరోనరీ మాస్ ఎజెక్షన్స్ కంటే 10,000 రెట్లు శక్తివంతమైనవి. అతి చిన్న ఉల్ఫ్రాయిడ్ స్టార్స్ కూడా 1,00,000 సంవత్సరాల్లో మన సూర్యుడంత మాస్ ని విడుదల చేయగలవు. ఇలా కొన్ని లక్షల సంవత్సరాలు విశ్వాన్ని ఊపేసిన ఉల్ఫ్రాయిడ్ స్టార్స్ 50 నుండి 90% మాస్ ని కోల్పోతాయి. అంటే 30 సోలార్ మాసెస్ తో మొదలైన ఓ టైప్ స్టార్ 10 నుండి 15 సోలార్ మాసెస్ కి వచ్చేస్తుంది. ఇది వాటి అంతానికి ఆరంభం మాత్రమే. 100 సోలార్ మాసెస్ ఉన్న స్టార్స్ ఒక భయంకరమైన పేర్ ఇన్స్టెబిలిటీ సూపర్నోవా పేలుడులో అంతమవుతుంది. కొన్నిసార్లు ఇవి అత్యంత అరుదైన హైపర్నోవాగా కూడా అంతమవ్వచ్చు. అయితే ఉల్ఫ్రాయిడ్ స్టార్ యొక్క స్పెక్ట్రా సైంటిస్టులను ఆశ్చర్యపరిచాయి. జనరల్గా స్టార్స్ అంటే హైడ్రోజన్, హీలియం ఎక్కువగా ఉండాలి. కానీ ఉల్ఫ్రాయిడ్ స్పెక్ట్రాలో హైడ్రోజన్ ఎక్కువగా కనపడలేదు. ఎందుకో మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. ఉల్ఫ్రాయిడ్ స్టార్స్ తమ బయటి లేయర్స్ని విడిచిపెట్టేస్తాయి కదా, వీటిలోనే మొత్తం హైడ్రోజన్ ఉంటుంది. ఇక మనకి కనపడే లోపల లేయర్ ఎక్కువగా హీలియం మరియు ఇతర హెవీ ఎలిమెంట్స్తో నిండి ఉంటుంది. ఇలా ఒక స్టార్ స్పెక్ట్రంలో హెవీ ఎలిమెంట్స్ ఉనికి కనపడింది అంటే ఆ స్టార్ అంతిమ దశకు చేరుతుంది అనే అనుకోవాలి. అయితే ఉల్ఫ్రాయిడ్ స్టార్స్ అంతమైపోయే ముందు కొన్ని అద్భుతమైన కాస్మిక్ ఈవెంట్స్ ని ప్రదర్శిస్తాయి. అవి అద్భుతంగా మాత్రమే ఉండవు, మన గ్యాలక్సీ ఎవల్యూషన్లో కీలక పాత్ర వహిస్తాయి. మొదటిగా వాటి నుండి వచ్చే శక్తివంతమైన గాలులు దగ్గరలో ఉన్న ఇతర గ్యాసెస్ ని కంప్రెస్ చేస్తాయి. ఇలా గ్యాసెస్ కంప్రెస్ అయితే మాత్రమే న్యూక్లియర్ రియాక్షన్స్ మొదలవుతాయి. అంటే కొత్త స్టార్స్ పుడుతున్నట్టే. మరికొన్ని సందర్భాల్లో ఈ సౌరగాలులు ఒక అద్భుతమైన రౌండ్ బుడగ లాంటి నెబులాని ఫామ్ చేస్తాయి. అలాంటి చర్యని WR-140 స్టార్ చేస్తున్నట్టు మనం గుర్తించాం. ఇది జేమ్స్ వెబ్ తీసింది. అందరూ ఏమనుకున్నారంటే పరికరాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల జేమ్స్ వెబ్ ఈ ఫోటోని సరిగ్గా తీయలేదు అనుకున్నారు. కానీ అంతా చెక్ చేసిన తరువాత స్టారే ఈ వేవ్స్కి కారణం అని అర్థం చేసుకున్నాం. అంతరిక్ష దుమ్ముని అధిక టెంపరేచర్స్కి వేడి చేయటం వల్ల ఇలా జరుగుతుంది. అయితే ఈ అధిక టెంపరేచర్స్కి వేడి చేస్తే ఇంకా కాంతివంతంగా కనపడాలి, కానీ ఇలాంటి వేవ్ ప్యాటర్న్ని ఫామ్ చేయడం ఏంటి? సమాధానం ఉల్ఫ్రాయిడ్ పార్ట్ 2లో చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.